వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ జూబ్లీస్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతోంది. ముఖ్యమంత్రి గారు ఇటీవల చెప్పినారు బీఆర్ఎస్ పార్టీకి గతమే కానీ భవిష్యత్తు లేదని. ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు. వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గ సభ్యులు కానీ, మా శాసనసభ్యులు కానీ, మండలి సభ్యులు కానీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇదివరకు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు చాలా వరకు పూర్చగలిగినాం. ఇంకా మిగిలినవి కూడా ఇచ్చి 3 ఏళ్ళు సుపరిపాలన అందించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి 3 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో 100 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ వచ్చే 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తుందని మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, ఖర్గే గారి యొక్క ఆశయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకున్న తరుణంలో మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం, బీసీల అభ్యున్నతి కట్టుబడి ఉన్నామనే అక్కడ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ సీట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తూ మేము 42% రిజర్వేషన్ 2 చట్టాలు తీసుకురావడం, బీజేపీ దీన్ని ఆపేయడం, దానివల్లనే ఇలా జూబ్లీస్లో బీజేపీ అభ్యర్థి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో చూసినాం. ప్రజలు స్పష్టంగా నమ్ముతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీల యొక్క రిజర్వేషన్ పట్ల కమిట్మెంట్తో ఉందనే మాట. బీజేపీ ఏ రకంగా ఆపుతుందో కూడా తెలుసుకునే మరి బీజేపీ పరిస్థితి అంత తక్కువ ఓట్లు వేసినటువంటి పరిస్థితి జూబ్లీస్ ఎన్నికల్లో. ఏది ఏమైనా నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఇది వారి విజయయాత్రలో ఇదొక మణిహారం. ఇలా జూబ్లీస్ ఎన్నిక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ యొక్క ఆశయం మేరకు ఒక బీసీ బిడ్డని మంచి మెజార్టీతో గెలిపించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది, ప్రతి కార్యకర్తది. జూబ్లీస్ ఎన్నిక కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అంకితం. వారి కృషి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. నవీన్ యాదవ్ గెలుపు